Hello friends, welcome to my channel. It's Aparna Verma Cakes and More. Ee roju mana nerchukobothunam super soft and yummy bread with coconut milk. So let's begin the show. Ee coconut bread cheyadaniki kavalsina padarthalu 2 cups of coconut milk. In this I'm going to add 2 eggs. సో 2 ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇది నేను యాక్చువల్గా డబుల్ బ్యాచ్ చేస్తున్నా, అంటే ఎక్కువ బ్రెడ్ కావాలి అని చెప్పి 2 లోఫ్ ప్యాన్స్లోకి సరిపడా చేస్తున్నా. బట్ మీకు ఇంతొద్దు, ఒక లోఫ్ ప్యాన్లోకి చాలు అనుకుంటే మీరు ఇది హాఫ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. నెక్స్ట్ ఇందులోకి నేను 4.5 teaspoons ఆఫ్ ఈస్ట్, ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ వాడుతున్నాను. మీకు 4.5 teaspoons లేదు, వెయిట్లో కావాలి అంటే ఇది 12 grams. ఈస్ట్ వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈస్ట్ అంతా ప్రాపర్గా మిక్స్ అయిపోయాక we are going to add 7 cups of all-purpose flour. Weight lo it's going to be 875 grams. And andulone 10 grams of salt, andulone half cup అంటే 100 grams of sugar యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవంతా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేదాకా చేత్తో నీడ్ చేసుకోవాలి. నీడింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, బట్ ఇదే క్రూషియల్ స్టెప్. మీ దగ్గర కిచెన్ స్టాండ్ మిక్సర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు, చాలా టైం సేవ్ అవుతుంది. బట్ స్టాండ్ మిక్సర్ లేకపోయినా ఇది ఈజీగానే చేసుకోవచ్చు అని చూపించడానికే నేను స్టాండ్ మిక్సర్ యూజ్ చేయట్లేదు. డవ్ మొత్తం మిక్స్ అయ్యాక ఒక 8 to 10 minutes నీడ్ చేసుకున్నాక ఇలా ఒక బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ డవ్ని ఒక క్లాత్తో కవర్ చేసి ఒక 20 minutes పక్కన పెట్టేయాలి. 20 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే డవ్ కొంచెం ప్రూఫ్ అయి ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 minutes నీడ్ చేసుకుని సాఫ్ట్గా అయ్యాక మళ్ళీ క్లాత్తో కవర్ చేసి ఒక 1 hour పక్కన పెట్టేయాలి. 1 hour తర్వాత ఓపెన్ చేసి చూస్తే డవ్ డబుల్ సైజ్ అయి ఉంటుంది. అప్పుడు మళ్ళీ దాంట్లోని ఎయిర్ అంతా తీసేసి సాఫ్ట్గా అయ్యేదాకా నీడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 cup సాఫ్ట్ బటర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేదాకా నీడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాట్ మీద ఫ్లవర్ చల్లుకుని డవ్ మొత్తం మ్యాట్ మీదకి తీసుకుని సాఫ్ట్ బాల్ లాగా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అరౌండ్ ఒక 10 minutes పడుతుంది. హ్యాండ్స్ కి మంచి ఎక్సర్సైజ్, కానీ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. ఇప్పుడు ఈ సాఫ్ట్ డవ్ని ఒక బౌల్లో ఆయిల్ స్ప్రే చేసి దాంట్లో ఈ డవ్ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ ర్యాప్తో కవర్ చేసి 1 hour పక్కన పెట్టేయాలి. వన్ అవర్కి డవ్ డబుల్ సైజ్కి రైజ్ అయి ఉంటుంది. ఆ డవ్ని మ్యాట్ మీదకి తీసుకుని సాఫ్ట్ రౌండ్ బాల్ అయ్యేదాకా నీట్ చేసుకోవాలి. నేను చేస్తుంది డబుల్ బ్యాచ్ కాబట్టి ఆ డవ్ని 2 equal partsగా కట్ చేసుకోవాలి. మనం 2 లోఫ్ ప్యాన్స్లో బ్రెడ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఒక డవ్ బాల్ తీసుకొని దాన్ని సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డవ్ని 8 pieces కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కట్ చేసుకున్న పీసెస్ని తీసుకుని ఒక్కొక్కటి సాఫ్ట్ రౌండ్ బాల్స్ లాగా నీట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఎయిర్ అంతా తీసేసి సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. లోఫ్ ప్యాన్ బాటమ్ని పార్చ్మెంట్ పేపర్తో కవర్ చేయాలి. దీనివల్ల బ్రెడ్ బేక్ అయ్యాక ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకుని రోలింగ్ పిన్తో రోల్ చేసుకుని దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ తీసేసి టైట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు రోల్ చేసుకోవాలి. లైన్స్ అన్నీ కిందకి వెళ్ళిపోయి పైన మాత్రం డవ్ చాలా సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే సాఫ్ట్ బ్రెడ్స్ వస్తాయి మనకి.
ఇప్పుడు ఈ బ్రెడ్ రోల్స్ అన్ని లోఫ్ పాన్ లో అరేంజ్ చేసుకోవాలి పక్క పక్కనే. తర్వాత లోఫ్ పాన్ క్లోజ్ చేసి 40 minutes to 1 hour పక్కన పెట్టేయాలి. ఇప్పుడు సేమ్ డౌ తో నటెల్లా ఫ్లవర్ బ్రెడ్ ఎలా చేయాలో చూపిస్తా. ఒక రౌండ్ డౌ బాల్ తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలి, మొత్తం దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని వెళ్ళిపోయేటట్టు. తర్వాత ఒక సైడ్ లో ఇలాగా నటెల్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు సెకండ్ హాఫ్ తో ఇలా కవర్ చేసుకుని సైడ్స్ మొత్తం అంటుకునేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తీసుకుని మన స్టఫ్డ్ బ్రెడ్ ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క స్లిట్ ని రోల్ చేసుకుని మీకు నచ్చిన షేప్ లో ఫామ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఫ్లవర్ డిజైన్ ట్రై చేశాను, బట్ మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చేసుకోవచ్చు. ఇలా చేసినవన్నీ ఒక బేకింగ్ ట్రేలోకి తీసుకుని ఆ ట్రే కవర్ చేసి ఒక 15 to 20 minutes పక్కన పెట్టేయాలి. ఇప్పుడు లోఫ్ పాన్ తీసుకుని బ్రెడ్ మీద ఎగ్ వాష్ తో కవర్ చేయాలి. ఎగ్ వాష్ వల్ల బ్రెడ్ మీద మంచి కలర్ వస్తుంది. కోవడం కూడా చాలా ఈజీ. ఒక ఎగ్ లో 3 spoons ఆఫ్ మిల్క్ వేసి బాగా బీట్ చేయాలి, అంతే. ఇంకా బ్రెడ్ ని బేక్ చేసేసుకోవడమే. మన నటెల్లా ఫ్లవర్ బ్రెడ్స్ కూడా ఎగ్ వాష్ అప్లై చేసేయాలి. అండ్ అవి కూడా బేక్ అవడానికి రెడీ అయిపోయాయి. వీటిని మనం 350 degrees లో 18 minutes బేక్ చేసాం. యమ్మీ యమ్మీ నటెల్లా ఫ్లవర్ బ్రెడ్స్ అండ్ సాఫ్ట్ బన్ బ్రెడ్స్ రెడీ అయిపోయాయి. బ్రెడ్ హాట్ గా ఉన్నప్పుడే ఇలా బటర్ రాసుకోవాలి పైన. దీనివల్ల బ్రెడ్ కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అంతే, యమ్మీ అండ్ సాఫ్ట్ కోకోనట్ బ్రెడ్ రెడీ. ఇప్పటి నుంచి నేను ఎవ్రీ వీక్ 2 to 3 వీడియోస్ పోస్ట్ చేయబోతున్నాను. అందులో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా ఉండబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ అపర్ణ వర్మ కేక్స్ అండ్ మోర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.